ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు వరదల్లో మునిగిపోవడంతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఆయన నడుమంటే నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ, అంకోలి, తంతోలి గ్రామాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ కు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. జిల్లాలో జరిగిన పంట నష్టం విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఆదిలాబాద్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాలలో ఇప్పటికే ప్రాథమిక వచ్చినటువంటి సమాచారం ప్రకారం 15 నుంచి 20 ఎకరాల పంట నష్టపోయినటువంటి సమాచారం వచ్చింది. చాలా గ్రామాలలో ఇళ్లలోకి నీళ్లు రావడం, చేన్లలో వేయడానికి తీసుకొచ్చినటువంటి ఎరువులు మొత్తం కూడా తడిసి ముద్దైపోవడం, నిత్యావసర వస్తువులన్నీ కూడా పాడైపోవడం, ఈ రకంగా ఈ 3 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకంగా సాత్నాల పరివాహక ప్రాంతం, సాత్నాల నుండి మొదలు పెడితే అటు అప్పర్ సాత్నాల పైన ఉన్నటువంటి వాళ్లకు ఆ పంటలన్నీ కూడా నీట మునగడం, కింద గేట్లు లేపిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి కింద గ్రామాలన్నీ కూడా దాదాపు 40 నుంచి 45 గ్రామాలు ఆ పరిసర ప్రాంతాల రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది. మరోపక్క పెనుగంగ పరివాహక ప్రాంతం, మహారాష్ట్ర నుంచి అప్పర్ పెనుగంగ నుండి వచ్చినటువంటి ఆ యొక్క నీటి ఒత్తిడి కారణంగా ఈ మహారాష్ట్రలో నుంచి వచ్చిన ఆ నీటితో ఈ పెనుగంగ పరివాహక ప్రాంతం అంతా కూడా పంటలన్నీ కూడా నీట మునిగినాయి. ఇప్పటికే దాదాపు 48 గంటలు ఆ యొక్క పంటలన్నీ పత్తి గాని అదేవిధంగా సోయాబీన్ గాని నీట మునగడం చేత అవి రికవరీ అయ్యేటటువంటి అవకాశం కూడా ఏమాత్రం లేదు. మరి చాలా చోట్ల ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆదిలాబాద్, జైనత్, మిగతా బేలా మండలాలలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పైన గుట్టలపై వచ్చేటటువంటి నీటి ద్వారా చాలా చేన్లన్నీ కూడా భూములన్నీ కూడా కోతకు గురి కావడం,